ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. రైట్, ఒకసారి ఏపీకి వెళ్దాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఆయన కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుని కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ చంద్రబాబుని సాయి కృష్ణ కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది అని సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు ఇటు సీఎం చంద్రబాబు కూడా భరోసా ఇచ్చారు. సాయి కృష్ణ అదృశ్యంపై ఇప్పుడు ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తామని, ఇప్పటికే సీఐని సస్పెండ్ చేశామని, దర్యాప్తుని మరింత వేగవంతం చేస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వారిని ఉపేక్షించబోమంటూ సాయి కృష్ణ తల్లికి భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే ఇదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో ఇప్పుడు ఒక కీలక మలుపు కనిపిస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని ఏసీపీ దైవ ప్రసాద్ విచారిస్తూ ఉన్నారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారన్న సమాచారంతో లతా కుమారిని విచారణకు పిలిపించారు. ఇప్పుడు సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ అయితే కొనసాగుతోంది. సాయి కృష్ణ తల్లి చెప్పిన టైం, తేదీల వివరాల ఆధారంగా ఇప్పుడు ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తోంది. సాయి కృష్ణ మిస్ అయిన రోజు విధుల్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నిస్తూ ఉన్నారు. సాయి కృష్ణను తీసుకొచ్చినట్లు అసలు తెలుసా, స్టేషన్లో ఎప్పటి వరకు విచారించారు, ఎవరు ఆయన్ని విచారించారు, ఆ రోజు విధుల్లో ఎవరు ఉన్నారు అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉన్నారు. అయితే మార్కాపురం నుంచి కృష్ణలంక స్టేషన్ కు సాయి కృష్ణను పోలీసులు తీసుకురాగా అక్కడి నుంచి అతని ఆచూకీ కనపడట్లేదు. నెల రోజులైనా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు. తన కొడుకు ఏమయ్యాడు అని తల్లి విజయలక్ష్మి స్టేషన్ కు పదే పదే వచ్చి ఎంక్వైరీ చేయగా మీ కొడుకు చనిపోయాడు, ఇక స్టేషన్ కు రాకు అని సిఐ నాగరాజు ఆమె ఫోన్ తీసుకుని అందులోని ఫోటోలు డిలీట్ చేశాడంటూ ఆమె చెప్తోంది. ఈ ఘటనపై తల్లి హెబియస్ కార్పస్ కేసు పెట్టడంతో మొత్తం విషయం అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసుపై ప్రభుత్వం ఇటు హైకోర్టు సీరియస్ గా ఉన్నాయి. నిన్న ఈ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ కూడా కలిశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కలిసింది. పూర్తిగా భరోసా ఇస్తాము, ఉన్నతాధికారులతో ఇప్పుడు విచారణ చేపడుతున్నామంటూ ఆ తల్లికి, సాయి కృష్ణ తల్లికి భరోసానిచ్చారు చంద్రబాబు నాయుడు.